తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మనం ప్రధానంగా కూడా చర్చించుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది రంజిత్ అన్న అంటే మీ అందరికీ తెలుసు. ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలు అవాస్తవాలు ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. ఎస్, ఇక్కడ కనబడుతున్నది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ కేవలం 2,67,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 24,000 వీడియోలు అప్లోడ్ చేసిన. దాంతో పాటుగా ఇక్కడ వీడియోస్కు సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు ఏమేం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది ప్రధానమైన అంశాలు కూడా అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేను దీంట్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే, ట్రెండ్ సెట్ చేశాను నేను, మీడియాకే బాస్, నేను చెప్పిందే వేదం, మీడియా సామ్రాజ్యానికి సృష్టించింది నేనే, కర్త కర్మ క్రియ అంటూ అన్ని రకాలుగా చెప్పుకునే వాళ్ళందరికీ కూడా చలో గో టు ముంబై. ఒక 2 నిమిషాలు మనం ముంబై పోదాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్, అందరూ కూడా మరి నిజంగానే మనం ఫ్లైట్ ఎక్కువ లేకపోతే బస్ ఎక్కువ కాదు, లైవ్నే మీకు చెప్తున్నా. ఒక 2 నిమిషాలు ఏం జరుగుతుంది అనేది మీకు లైవ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రముఖ ఛానల్కి సంబంధించి 15 గంటల పాటు నడిచిన లైవ్. 31,311 వ్యూస్ వచ్చినాయి. రైటా, క్లియర్ కట్. ఎందుకు అంటే ఇక దీని తర్వాత జరిగింది ఏంది, ఇక్కడ లైవ్ వాచింగ్ ఎంత, 1.17 లక్షలు, అంతా ముంబై. ఇక్కడ క్లియర్ కట్గా మీకు కనబడుతుంది కదా. నేను చాలా సమిష్టి సమాచారాన్ని, విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని మీడియాలో దాదాపుగా నాకు తెలిసి నాకు పంపించిన ఈ మిత్రుడు ఎప్పుడో 1982 నుండి బహుశా అనేక, అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని ఈనాడు ఇతరత్ర అనేక శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన వ్యక్తి. అయితే ఇక్కడ వాచింగ్ 1.7 లక్షల మంది ఒక లైవ్ను చూసారండి. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇదంతా ముంబై నుంచే. అయితే నేను దాదాపుగా 99 టీవీ కానీ, స్టూడియో ఎన్ కానీ, ప్రైమ్ 9 కానీ, రాజ్ న్యూస్ కానీ, సుమన్ టీవీ కానీ పలు శాటిలైట్ ఛానళ్లలో పనిచేసినప్పుడు కూడా ఒక అర్థం ఉంటుంది. ఏంటి అంటే అక్కడ ఉండే డెస్క్ కానీ లేకపోతే సీఈఓనో చైర్మనో పలానా కంటెంట్ ఈరోజు తీసుకుంటున్నాం, దీని గురించి మనం డిబేట్ పెడుతున్నాం, కోఆర్డినేషన్ నుంచి పలానా వ్యక్తులు గెస్ట్గా వస్తున్నారు, లేదా పలానా ఇష్యూ మీద మనం బయటికి వెళ్తున్నాం, దీని గురించి మనం మాట్లాడబోతున్నాం, లేదా తెలంగాణలో కాంట్రవర్సీగా మారిన పలానా పొలిటీషియన్ ప్రెస్ మీట్ పెడుతున్నారు, అది ఇంత లైవ్ రీచ్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అంతా ముంబై అని ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో పలు యూట్యూబ్ ఛానళ్ళు ఒక సెన్సేషన్గా మారిపోయినాయి. ఇక ఒక్కొక్కల చరిత్ర ఒక్కొక్కల రకంగా ఉంటుంది. ఏంది అంటే ఒకరి లైవ్ ఏమో ఏకంగా డైలీ 28,000 నుండి 35,000 పోతుంది. ఇంకొక లైవ్ ఏమో 4,000 నుండి 6,000, అప్పుడప్పుడు ఇది 12,000 కూడా పోతుంది. ఇక ఈ పెద్ద మనిషి లైవ్ ఏమో అక్షరాల కూడా 1,17,000 పోయింది. మరి ఇప్పటిదాకా మీకు టోటల్ వ్యూవర్షిప్ చూపెట్టినాయి కదా 31,000. రియాలిటీ అది. మీరు మోసపోవద్దు. ఏ రోజైతే ఒక సమస్య గురించి కంటెంట్ ఉంటుందో, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ జరిగింది, వైఆర్ టీవీలో లైవ్ పెట్టినాం. లైవ్ పెడితే ఏం జరిగింది, దాదాపుగా 2,000 మంది నాన్ స్టాప్గా లైవ్ చూసారు. 2,000 మంది లైవ్గా చూస్తే దాదాపుగా టోటల్గా ఎన్ని గంటలు నడిచింది, ఎన్ని గంటల తర్వాత అది ఎంత అయింది అనేది కూడా ఒకసారి మీకు చూపెడతా. ఎందుకు అంటే వాస్తవాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి. నిజానికి ఇగో ఇక్కడ ఒకసారి జూమ్ చేయవా, ఎన్ని గంటలు, దాదాపుగా ఒక 11 గంటలు నడుస్తే 1,48,000 వ్యూవర్షిప్ వచ్చింది. మీరు చూడండి, ఇది మన ఛానలే. వాస్తవం ఇది. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, ఈరోజు ఫేక్ వ్యూవర్షిప్తోని పూర్తి స్థాయిలో కూడా ముంబైలో ఒక సంస్థ ఉంటుంది వీళ్ళకు, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, దాంతోపాటు ఇటు కర్ణాటకలో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి అక్కడ వీళ్ళకు ఎస్ఈఓ వర్క్ చేస్తారు. వీళ్ళు ఏంది అంటే 200 మంది చూసిన దాన్ని 2,000, అవసరమైతే 20,000 మందిని చూపెడతారు. ఇది వీళ్ళ ఇష్టం. అల్లో బటన్ ఉంటుంది, ఎంటర్ కొట్టంగానే ఇక పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మీడియా సామ్రాజ్యం అని చెప్పుకునేటోళ్ళంతా వాస్తవాలు ఇవి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదొకటి. ఇక దీనితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా మీడియాలో అన్నా మీది చాలామంది, కొంతమంది కూడా కామెంట్లు పెట్టేటప్పుడు, లేకపోతే కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు అయ్యో 2,000 మందే చూస్తున్నారు కదా, 1000 మందే చూస్తున్నారు కదా అంటే ఇది జెన్యూన్ సబ్స్క్రైబర్. ఇక్కడ ఎవరితో కొనలే, ఇక్కడెక్కడ కూడా ఎస్ఈఓ వర్క్ లేదు, ఏదీ లేదు. నేను మాట్లాడే నా మాటలే కష్టార్జితం, నాతో పాటు చేసే టీం యొక్క కష్టార్జితం తప్ప దీంట్లో ఏంది అంటే ఫేక్ వ్యూవర్షిప్, ఫేక్ ఉండదు అన్నట్టు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే
ముంబైలో ఒక బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళకు నెలకు దాదాపుగా 3 లక్షల నుంచి 5 లక్షలు సమర్పించాలి. సమర్పిస్తే ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం ఇప్పుడు రంజిత్ లైవ్ పెట్టగానే సప్పున ఎట్లా అంటే 2000, 3000, 4000, 5000 ఇట్లా లైవ్ వెళ్తూ ఉంటుంది. తర్వాత అది లక్షల దాకా కూడా వెళ్తుంది. మళ్ళీ ఆ లైవ్ను ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుంది? 5000, 2000, 3000. ఇది రియాలిటీ, గుర్తుపెట్టుకోరు. మీకు ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో లైవ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం లైవ్ పెట్టినాం. ఈ లైవ్కి సంబంధించి ప్రధానంగా ఎంతమంది చూస్తున్నారో చూడరు మీరే. ఇక 331 మంది చూస్తున్నారు. 31 మంది చూస్తున్నప్పుడు ఇక్కడ లైకులతో కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 46 మంది కూడా లైకులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంది లైక్ల మీద బేస్ అయ్యి ఇది ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఫేక్ సామ్రాజ్యాన్ని, ఫేక్ వార్తలను, ఫేక్ వ్యూవర్షిప్ను సృష్టించి తెలంగాణ ప్రజలందరినీ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇదిగో చూడండి 20,000 మంది, 10,000 మంది, 5,000 మంది, లక్షల మంది వీక్షకులు వీక్షిస్తున్నారని ప్రజల్ని ఏంది అంటే ఎంత చదువుకున్న మేధావినైనా బురదలో వేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మనం వేరే ఒకరి దగ్గరికి ఇంటర్వ్యూకో దేనికని వెళ్ళినప్పుడు ఫలానా ఛానల్లో ఇంతమంది చూస్తున్నారు అంటే వాస్తవానికి అంత చూడరన్నా. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుండి జర్నలిజంలో ఉన్నా కాబట్టి ఎక్కడా కూడా వ్యూవర్షిప్ అనేది ఎట్లుంటుంది, ఎట్లా గెయిన్ అవుతుంది, ఆ రోజు ఏదైనా సబ్జెక్ట్ ఉండి ఆ రోజు ఏదైనా హాట్ టాపిక్ ఉంటే లేదా అక్కడ మాట్లాడే గెస్ట్ల మధ్య తన్నుకున్నాడో కొట్టుకున్నాడో ఏదన్నా జరిగితే కాంట్రవర్సీ జరిగితే తప్ప హాట్ టాపిక్గా మారిపోతుంది. కానీ రోజు అరే బీబీసీలో కూడా చూడట్లేదు, లేకపోతే ఇంకొక ఏది చూడట్లేదు అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలోనే ఒక యూట్యూబర్ ఉన్నారు, ధృవతార అని ఉంటుంది అనుకుంటా, బహుశా ఆయనది ధృవరాతి అని ఉంటుంది. ఆయన తెలుగులో కూడా స్టార్ట్ చేసిండు. ఆయనది ఏంది దాదాపుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మిలియన్లలో ఉంటాయి ఆల్మోస్ట్. ఏ వీడియో ఏంది అంటే నాకు తెలిసి ఎన్టీటీవీ లేకపోతే ఇతరత్ర ఏది కూడా మీకు కనీసం అంతు చిక్కని పరిస్థితి. 12 మిలియన్లు, ఇగో చూడుర్రి 17 మిలియన్లు, దాంతోపాటుగా 1.9 మిలియన్ ఆయన అగో అట్లుంటుంది. ఇది రియల్ అన్నట్టు. వాళ్ళు నిజంగా కూడా వీడియోలు అప్లోడింగ్ ఆ కంటెంట్ మీద బేస్ అయి ఉంటుంది తప్ప కేవలం 20,000 మంది నాన్ స్టాప్గా చూస్తారంటే ఫేక్. ఇదంతా ఎందుకు చెప్పిన? ఇప్పుడు చలో టు హైదరాబాద్, ముంబై అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్లో ఇగో ఇది కథ. స్టోరీ అంతా ఎందుకు చెప్పిన అంటే ఇట్లా ఒక ముగ్గురే ఉన్నారు. ఇక ఇదంతా ఫేక్ వ్యూవర్షిప్. పైసల కోసం విషపు కూతలు. తెలంగాణపై మరోసారి ఆర్టీవీ రవిప్రకాష్ కూతలు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు. తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసేలా సర్వేలు. తాజా సర్వేతో మరోసారి బయటపడిన వక్రభృతి. ముందు నుంచి రాష్ట్రంపై రవిప్రకాష్కు అక్కసు. రాష్ట్రం ఏర్పడిన రోజు విషం చిమ్మిన వ్యక్తి. తెలంగాణ తొలి ఎమ్మెల్యేలపై నీచపు రాతలు. ఏంది ట్యాబ్లు ఇస్తే ఏడ పెట్టుకుంటారంటూ వార్తలు. కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలివేశాలు. గలీజ్ రాతలపై చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షలంటూ గగ్గోలు. టీవీ9 నుంచి వెళ్ళగొట్టారంటూ గత ప్రభుత్వంపై కక్ష. జర్నలిస్టులతో కాళ్ళు ముక్కించుకున్న రవిప్రకాష్. చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారంలోనూ అత్యుత్సాహం అంటూ చూడొచ్చు. ఏంది అంటే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. ఆయన తానొక జర్నలిస్ట్ అని ప్రచారం చేసుకుంటారు. తెలుగు మీడియాలో తనను మించిన వారు లేరని గప్పాలు కొట్టుకుంటారు. కానీ తెలంగాణ అంటే మాత్రం ఆయనకు గిట్టదు. ఆ మాట వింటేనే చిర్రెత్తిపోతారు. రాష్ట్రం ఏర్పడిన రోజు స్వయంగా టీవీ9 తెరపైన తన అక్కసు మొత్తం వెళ్ళగక్కారు. రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలపై నీచంగా రాతలు రాయించారు. తప్పుడు రాతలపై చర్యలు తీసుకుంటే మీడియా గొంతు నొక్కుతున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు మరో మీడియా ఛానల్ ముసుగు వేసుకొని తెలంగాణపై విషం చిమ్మడం మొదలు పెట్టారు. అతనే రవిప్రకాష్. తెలంగాణపై విషపు రాతలు రాసి టీవీ9 నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఆర్టీవీ పేరుతో మరోసారి అదే పని మొదలు పెట్టారు అంటూ కూడా చెప్పారు. నిజంగా రవిప్రకాష్కున్న పేరు, రవిప్రకాష్కున్న ఇమేజీ, రవిప్రకాష్కున్న పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఉంది అంటే తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడు మీకు లైవ్ నడుస్తున్నది కదా వైఆర్టీవీ, ఒక్క షేర్ ఉండదు. జస్ట్ రాగానే అక్కడ ఎంటర్ కొడతా లైవ్స్ అవుతా, దాన్ని మళ్ళీ గ్రూపులలో షేర్ చేసుడు కూడా ఇక్కడ కనిపించదు. అది వాళ్ళు ఎవరన్నా వేరే అంటే పార్టీకి సంబంధించి లేకపోతే ఎవరైనా పబ్లిక్ అభిమానులు వాళ్ళు వ్యూవర్స్ షేర్ చేసుకుంటే తప్ప. ఇక్కడ కొన్ని వాస్తవాలను మీరు చూడాలి. తెలంగాణ ప్రాంతం జోలికి ఎవడొచ్చినా వాని బద్దలు బాసింగాలు అయితే ఇది మాత్రం క్లియర్ కట్. వాడు వాడా నావోడా ఉన్నోడా లేనోడా ఎవడైనా సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం మీద విషపు రాతలు రాసి విషం గక్కేది. ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం లేకుండా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, వారితో పాటు చాలామంది కూడా ఎంత దారుణంగా అంటే పూర్తి స్థాయిలో కూడా పసుపు బ్యాచ్ చేసుకున్న చాలామంది కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాతలు రాసిన పరిస్థితి కనబడ్డది. నేను చెప్తున్నా,
తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కూడా ఎక్కడైనా జర్నలిస్టులు కనబడితే పలానా కాడ కేటీఆర్ ధర్నా చేస్తున్నాడు, ఇంకొకడ హరీష్ రావు, ఇంకొకడ కవిత, ఇంకొకడ కేసీఆర్ చేస్తున్నాడు, లేకపోతే అప్పుడున్న ఉద్యమకారులందరూ చేస్తున్నారు అంటే కనీసం మైకులు పెట్టి లైవ్ ప్రసారాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టి ఒక అంశం గురించి డిస్కషన్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనబడ్డాయి. నేను అందుకే చెప్తున్నా, ఫేక్ వ్యూవర్షిప్ను నమ్మకండి, వాళ్ళంతా దొంగల బ్యాచ్, గుర్తుపెట్టుకోరు. అది అసలు అసాధ్యం. నాకు తెలిసి నేను మీడియా సంస్థలలో ఇప్పుడున్న దాదాపుగా శాటిలైట్ 10-15 ఉంటాయి, వాటి అన్ని ఛానళ్ళ దగ్గర అదే లైవ్లో డిబేట్లో కూర్చోబెడతా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదంతా లక్షలలో చూడాల్సిన కేసీఆర్ లాంటి వ్యక్తే తెలంగాణ తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి లైవ్లో కూర్చుంటే 65,000-70,000 మంది చూసారు. అది మిలియన్ల వ్యూవర్షిప్ పోయింది. అది కళ్ళకు కనబడుతుంది. మరి ఇక్కడ ఏమైంది అనేది కూడా ఆలోచించాలి. ఒకసారి చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంపై మీడియా రూపంలో అనేక కుట్రలు చేశారు. ఇప్పుడు మరోసారి అదే పని మొదలుపెట్టారు. టీవీ9 నుంచి వెళ్ళిపోయాక చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రితం RTV పేరుతో మరో దుకాణం తెరిచారు. ఆ తర్వాత కూడా స్క్రీన్పై కనిపించలేదు. కానీ సడన్గా బుధవారం రోజు తెలంగాణ గేమ్ చేంజర్ అంటూ ఒక సర్వే రిపోర్ట్తో లైవ్లోకి వచ్చారు. తాను లోతుగా అధ్యయనం చేసి చెప్తున్నానని, వాస్తవాలే చెప్తున్నానంటూ బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్కి 8 సీట్లు, ఎంఐఎంకు 1 సీటు వస్తుందని చెప్పారు. అయితే ఇది కేవలం సర్వేకు సంబంధించిన అంశం. రాజకీయ పార్టీల వ్యవహారం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం, తెలంగాణ వాదానికి సంబంధించిన అంశం. తెలంగాణ వాదమే లేదు అని ప్రచారం చేసే ఒక కుట్ర వన్నండి పెద్ద మనిషి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ వైఆర్టీవో లేకపోతే ఇంకోటో ఏ ఛానల్ అయినా తెలంగాణ వాదానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే చేపట్టిన ఓ ప్రణాళిక కార్యాచరణలో ఇది ఒక భాగం. ఎందుకంటే రవిప్రకాష్ అనే వ్యక్తి మీడియాలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే తెలంగాణకు మాత్రం బద్ద వ్యతిరేకి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తాను సీఈఓగా ఉన్న టీవీ9 స్టూడియోలో కూర్చొని తన అక్కస్సు మొత్తం వెళ్ళగక్కారు. రాష్ట్ర ఏర్పాటుతో యుగాంతమైనట్లుగా మాట్లాడారు. ఆయన కుట్ర బుద్ధి అక్కడితో ఆగలేదు. తెలంగాణలో మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. దానిపై ఆయన ఆనాడు టీవీ9లో వెకిలి రాతలు రాయించారు. కళ్ళు తాగిన కోతులంటూ టూరింగ్ టాకీస్లో సినిమాకు వెళ్ళినట్లుగా ఉందంటూ కూడా వార్తలు చెప్పారు. ఎమ్మెల్యేలు ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలు వాటిని ఎక్కడ పెట్టుకుంటారంటూ మహిళా ఎమ్మెల్యేలను సైతం కించపరిచే విధంగా నీచ వార్తలు కూడా రాశారు. ఇలాంటి చిల్లర రాత్రాలపై ఆనాటి అసెంబ్లీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛానల్ మీద కొన్ని రోజుల పాటు నిషేధాన్ని విధించింది. తప్పుడు రాతలు రాసింది మర్చిపోయి మీడియా గొంతు నొక్కుతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, ఇక్కడ ఇక్కడ క్లియర్ కట్టు ఉన్నది. చూడుర్రి, ఇది ఇప్పుడు మనది అయితే కాదు కదా, తెలంగాణ బిడ్డలందరికీ అర్థమవుతుంది ఈ ఫేక్ వ్యూవర్షిప్ పరిస్థితి ఏందో. చూడుర్రి, తెలంగాణ గేమ్ చేంజర్ పేరుతో స్క్రీన్ మీదకు వచ్చిన రవిప్రకాష్ తన షోలో వ్యూస్ను సైతం మానిపులేట్ చేయించారనే విమర్శలు వస్తున్నాయి. వ్యూవర్షిప్ను బట్టి వాడు ఎక్కువ మంది తమను షో చూస్తున్నట్లే లెక్కలు చూపించుకునే ప్రచారం జరుగుతుంది. RTVలో ఎన్నడూ లేనంతగా రవిప్రకాష్ షో 1,15,000 మంది లైవ్లో చూశారు. కానీ ఆ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ ఆపేసిన 20 గంటల తర్వాత వీడియోకు వచ్చిన వ్యూస్ కేవలం 66,000 మాత్రమే. గురువారం సాయంత్రానికి 68,000 కాస్త అటు ఇటుగా ఉంది. అంటే 1,00,000కు పైగా లైవ్లో చూసినప్పుడు వీడియో వ్యూవర్షిప్ ఎందుకు అంతగా తక్కువగా ఉందనేది అసలు ప్రశ్న. అయితే ఛానల్కు తన బ్రాండ్ ఇమేజ్కి ఢోకా లేదని కాంగ్రెస్ బీజేపీలకు చూపించుకునేందుకు ఇలా చేశారనే చర్చ మీడియా వర్గాలలో జరుగుతుంది. లైవ్లో అంతమంది చూస్తున్నారని చెప్పుకున్న 2 పార్టీల నుంచి ఫండ్స్ తెచ్చుకొని తెలంగాణపై విషం చిమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే 2 పార్టీల ఎంపీ సీట్లను కూడా సమానంగా వస్తాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు చెప్పిర్రు ఇది? రవిప్రకాష్ అనే పర్సన్ చెప్పిండు. రవిప్రకాష్ అనే పర్సన్ ఏం చెప్పిండు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్నాడంటే 0 అని చెప్పి ఈయన ఒక పెద్ద డైలాగ్ వచ్చిండు. అసలు నిజమేందో తెలుసా? ఈయన వ్యూవర్షిప్పే చెప్తున్నాం. మరి రేపు పొద్దుగాల తెలంగాణలో నేను చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోరి, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కి 1 స్థానం నుంచి 13 స్థానాల మధ్యలో వస్తే RTV అనేది మూతపెట్టి ఇక జీవితంలో నేను జర్నలిజానికి రానని సవాల్ చేస్తాడా? లేకపోతే ఆయన ఇప్పటివరకు ఏదైతే ఫేక్ వ్యూవర్షిప్ చూపెట్టి తెలంగాణ ప్రజలను, రాష్ట్ర రాజకీయ నాయకులను మోసం చేసిన తీరును తప్పైందని క్షమించమని చెప్తాడా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్కు 8 స్థానాలు ఎవరిస్తారండి? కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టాక ముందుకు అప్పుడు చర్చ వేరు. కేసీఆర్
కథన రంగంలో అడుగుపెట్టిన తర్వాత రణరంగంగా మారిన తర్వాత సినిమా వేరిప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మేము అంటే వైఆర్టీవీ చేసిన సర్వేలో, నేను ఎవడో కాదు చెప్తున్నా, నేనే చెప్తున్నా, వైఆర్టీవీ చేసిన సర్వేలో వీళ్ళకి అవకాశం 8 నుండి 12 స్థానాలకు ఉన్నది, సీరియస్గా ఉన్నది. ఎక్కడెక్కడ అనేది కూడా నేను చెప్తాను. వరంగల్ కడియం ఓడిపోతున్నారు కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అని చెప్పిండు. దాంతోపాటు మెదక్లో కూడా ఓడిపోతున్నది, ఇక్కడ ఏంది బీజేపీ వస్తుంది అని చెప్పిండు. సికింద్రాబాద్కు సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ పెట్టిండి. దాంతోపాటు ఇటు మరోవైపు ఏంది ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి లేకపోతే నాగేంద్రో వస్తాడని చెప్పిండు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు. దాంతోపాటుగా చాలా చోట్ల కూడా ఈయనకు నచ్చిన వ్యక్తిగతంగా అంటే 2 జాతీయ పార్టీలకు ఒకప్పటి పాత స్నేహితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తన భవిష్యత్తుకు అవసరమైన భారతీయ జనతా పార్టీ కోసం కుతూహలాడుతున్న పరిస్థితి తప్ప ఇక్కడ ఏం లేదు. కాబట్టి తెలంగాణ బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెప్పుర్రి నా తెలంగాణ జోలికొస్తే నేను ఉప్పు కారం తిని పెరిగిన తెలంగాణ బిడ్డను, ప్రాణాలకు ఎవడు భయపడడు. నా తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులే త్యాగం చేసిన చరిత్ర కలిగిన పుణ్యభూమి ఈ తెలంగాణ. అలాంటి తెలంగాణలో పూర్తి స్థాయిలో విషపు రాతలు రాసిన, విషపు కూతలు కోసిన, బొక్కలు ఇరిగేదాకా నా ప్రాంతం వాడైతే ఇక్కడనే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడైతే పులిమీర దాటేదాకా తరిమి 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 తన్ని పారగొడతామని ఒక నినాదం ఉంది తెలంగాణ ఉద్యమంలో. అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. నేను పక్కా చెప్తున్నా. ఈ రోజు చూసే నా వైఆర్టీవీ చూసే దాదాపుగా రోజు 1000 మంది లైవ్ చూస్తారు కదా, ఇది నిజమైన లైవ్. 1000 మంది 5-6,000 10,000 26,000 ఇదంతా ఫేక్ వ్యూవర్షిప్. మిగతా ఛానళ్ళని నమ్మకండి. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. 1,15,000 మంది చూస్తే మరి దాని వ్యూవర్షిప్ మిలియన్లు ఉండండి. నేను ఒక యూట్యూబర్ చెప్పిన కదా, ఆయన ధృవరాతి అనే యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయరు మీరే. తెలుగు కానీ హిందీ కానీ కన్నడ కానీ చాలా రాష్ట్రాలలో భాషలలో కూడా ఆయన పెట్టిండు. ఆయన వ్యూవర్షిప్ తెలుగు నాకు తెలిసి ఆయన ఇప్పుడు మీకు చూపెడతాగురి. ఎందుకు అంటే ఆయన ఎంత మొగోడు అనేది నేను చూపెడతా. తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా వరకు కూడా ఎక్కడ చూసినా ఏం కథ అంటే మొత్తం మాది ఇది జరిగింది అది జరిగింది ఇది జరిగింది అనేది చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ నిజానికి తెలంగాణ బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటి అంటే, మొత్తం ఆగమాగం రాతలు తప్ప ఇక్కడ వేరే ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా, ఇక్కడ మొత్తం ఆగమాగం తెలంగాణలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అనేది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం ఇక్కడ ఎక్కడ కనబడతలేదు. నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అన్నీ అబద్ధపు ప్రచారాలే తప్ప రైట్. నేను ఈవినింగ్ లైవ్లోనైనా ఖచ్చితంగా అవి చూపెడతా. జర్నలిజంకి సంబంధించి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏం కథ, ఎన్ని మిలియన్లు వస్తున్నాయి అనేది కూడా చెప్పే ప్రయత్నమే చేస్తాయి. ఇద్దరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆయన ఛానల్ కదా, ఆయన ఫోటోను చూపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఛానల్ గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ స్ట్రైక్లు ఏమైనా ఉంటాయి కాబట్టి నేను ఆయన ఫోటోలు తీసుకొస్తాను మీకు. ఇగో ఇదంతా ఫేక్ వ్యూవర్షిప్, గుర్తుపెట్టుకోరి. వాస్తవాలు వేరు, అవాస్తవాలు వేరు. ఒకే ఒక్కడు నాకు తెలిసి చెండ ఆడుతున్నాడు, మామూలుగా కూడా చెండ ఆడతలేడు. ఎందుకు అంటే రైట్ ఫోటో వచ్చింది మీకు చూపెడుతున్నాండి. తెలంగాణ ప్రజలారా, ఈ దొంగలు కలిసి తెలంగాణ మీద ఎట్లా కుట్ర చేస్తున్నారు అంటే, కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు ఇగో ఈయన ఎప్పుడన్నా చూస్తే చూడండి. ఈయన పూర్తి స్థాయిలో ధృవరాతే తెలుగు అని ఉంటుంది, బీభత్సమైన వ్యూవర్షిప్ ఉంటుంది, హిందీ ఇంగ్లీష్ అన్ని ఛానళ్ళల్లో కూడా ఉంటుంది. ఈయన వ్యూవర్షిప్కు రాష్ట్రానికి కాదు దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని అమిత్ షానే ఫుట్బాల్ ఆడతాడు, మామూలుగా కాదు. మీరు కాదంటే చూడండి, ఆయన దాంట్లో ఉన్న వ్యూవర్షిప్ నిజమైనవి, ఇంకా మిగతా ఎంత బోగస్ కాలే, గుర్తుపెట్టుకోరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాస్తవమైన స్టోరీలు ఏంటి ఎట్లున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు. ఇక దాంతోపాటుగా వీళ్ళందరూ దొంగలు తయారయ్యారు. తెలంగాణ మోపై కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు 48 గంటల పాటు నిషేధం చేశారు కదా. 48 గంటల పాటు నిషేధం చేసినా పర్వాలేదు, కానీ ఒక క్లియర్ కట్ ఏంటంటే, ఈ రాష్ట్రం మీద దుష్ప్రచారం చేయొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సర్వే చేస్తే 8 నుంచి 12 స్థానాల వరకు 14 వరకు మహా అంటే గట్టిగా కష్టపడితే
మంచిగా ఉంది. మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలను అనగండి, ఆఖరికి ప్రజలు ఎంత విసుగు వేసారిపోయిందంటే, నాకు తెలిసిన వ్యక్తే కరుడు గట్టిన కాంగ్రెస్ వాది, ఇంకోవైపు కాషాయపు గుండెలలో పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తులు ఇద్దరు నా ఆఫీస్కి వచ్చిళ్ళు. అన్నా తెలంగాణలో ఎంత దారుణంగా ఉంది అంటే, ఉదాహరణకు నాకు ఒకటి చూపెట్టిండి ఇవాళ పొద్దుగాలనే. ఇగో ఇది మడుగులల్లా, వాగులల్లా, బురద కుప్పలల్లా ఏందన్నా ఈ బతుకు మనకు. బురదలల్లా, మడుగులోని బురదలల్లా నీళ్లు తీసుకుపోతున్నాం. ఇలాంటి నీచమైన దానికోసమా మనం చేసింది? కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ అత్తనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిగుంటుంది అంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. తెలంగాణ బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రం మీద కుట్రలో ఆనాడు కేసీఆర్ ఎట్లా భరించిండు అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రానికి అనేక రకాలుగా ఇబ్బందులు, మన రాష్ట్రానికి సంబంధించి చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తున్నాయి. కేసీఆర్ అనే వ్యక్తికి మీరు 10 స్థానాల పైచిలుకు ఇస్తే మళ్ళొక్కసారి తెలంగాణలో చక్రం తిప్పి అద్భుతమైన తెలంగాణను, ఏంటంటే నీచపుగాళ్ళను, హౌలేగాళ్ళ అందరినీ కూడా వాళ్ళందరినీ ఏంది అంటే సమాజంలో చీడపీడలను మొత్తం తూర్పారబట్టి బయటికి పంపిస్తాడు. సో మీరు మంచి చేస్తే అది మీకే మంచిది అనేది చెప్తున్నా. రైట్, ఇక నేను మరొక అంశానికి సంబంధించి కూడా చేస్తాను. ఇది ఎంత ఘోరం అంటే ఒక్కసారి చూడుర్రి. ఒకసారి ఇక్కడ టైటిల్ చూస్తున్నారా, మీకు కనబడుతుందా? పక్కింట్లో కూడా ఇస్తలేరు, కాంగ్రెస్ వచ్చాకే ఈ ఇబ్బందులు, తాగునీళ్లపై మహిళ ఆవేదన, వైరల్ అవుతున్న మహిళా మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చాక గుక్కెడు నీళ్లు, మంచినీళ్ళకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని, గతంలో వచ్చినట్లుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని రేవంత్ రెడ్డి సర్కార్పై ఓ మహిళ తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడింది. గ్రామాలలో తాము అనుభవిస్తున్న కష్టాలను వివరించింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏంది తాగడానికి కూడా నీళ్లు దొరకట్లేదన్నారు. వచ్చే కొన్ని నీళ్లను కూడా ఆ తోటకు పారబెట్టుకుంటున్నామని, వాళ్ళు అడిగితే తోట ఎండిపోతుందని, నీళ్లు ఇవ్వాలా అని ఇస్తలేరు అని వాపోయారు. సో కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి నీళ్ల పరిస్థితి ఎట్లా, పక్కింట్లో కూడా నీళ్ళు ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైన మార్పు ఏంది అంటే ఇగో ఇది నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కింట్లో కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇక మీరు ఆలోచించుర్రి. నీళ్లు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని తెలంగాణ అయిపోయింది. నీ మళ్ళీ చెప్తున్నా, ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ బిడ్డను, మీ ప్రాంత బిడ్డను, మీ ఉద్యమకారిని, నేను చెప్తున్నా, ఒక రైతు బిడ్డను చెప్తున్నా. పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి విషపు వాయువులు, విషపు బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు, కుతంత్రాలు జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా మేల్కోపోతే మనం భయంకరమైన పరిస్థితులలో ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి అందరికీ చెప్తా ఉన్నా, నా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి చెప్తున్నా, ఈ తల్లి మాట్లాడే మాటలు ఎంత స్వచ్ఛమైనది అంటే, తల్లి పాలు ఎంత స్వచ్ఛమైన, ఈ సృష్టిలో దేన్నైనా తయారు చేయొచ్చు, కానీ తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో మనకు తెలిసిన విషయమే. తల్లి ప్రేమ కూడా ఎంత స్వచ్ఛమైందో తెలుసు. అలాంటిది తెలంగాణలో ఆడబిడ్డలంతా కన్నీళ్లతోని ఏడుస్తున్న విషయం. నేను చెప్పే మాటలు కూడా అంతే స్వచ్ఛమైనవి. దయచేసి మీరు ఆలోచించండి. నా న్యూస్ మీరు 1కి 2 సార్లు చెక్ చేయండి, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అందరి లెక్క బేకారు ముచ్చట్లు ఉండేవి. ఇక్కడ మహిళలు ఇంతలా ఎందుకే కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే, కొన్ని తండాలలోనేమో నీళ్లు కొన్ని కిలోమీటర్లు పోయి వాగులు, వంకలు, బురదలలో, ఇంకొక గిరిజన గ్రామాలలోనేమో తాగడానికి నీళ్లు లేక అడవులలో చెలుమల పొంటి, గుట్టల పొంటి పోవాల్సిన పరిస్థితి. ఇక పట్టణ ప్రాంతాలలోనేమో దాని ఏంది వాటర్ ట్యాంకులు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక గ్రామాలలోనైతే అది 8 గోళల బాయి, 10 గోళలు, 12 గోళలు, 13 గోళల లోతు తవ్విన దాంట్లోకి వెళ్ళి ఆ కరెంటు సరిగ్గా రాక ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఏంది ఆ ప్లాస్టిక్ డ్రమ్ములు వేసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ మన ఇంటికి ఏదో అనుకోని ఫంక్షన్ ఏదైనా జరిగితే చుట్టపోళ్ళు 4 వస్తే నీళ్లు లేక ఇజ్జత్ పోయే కథ ఏర్పడుతుంది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఈరోజు మీకు ఇదే కనబడుతుంది కావచ్చు, రేపు పొద్దుగాల తెలంగాణలో పరిస్థితి ఎట్లుంటుంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇగో ఓరి నాయన, ఈయన చూసిలా, ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. గౌరవ ముఖ్యమంత్రి, ఐ రెస్పెక్ట్ సీఎం సీట్. నేను సీఎం కుర్చీకి చాలా విలువిస్తాను, ఎందుకంటే అది 4 కోట్ల మంది జీవితాలను తలరాత మార్చే సీటు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా. ఈసారి కుమ్రవెల్లి మల్లన్న వంతు రుణమాఫీపై మరోసారి ఒట్టేసిన రేవంత్ రెడ్డి, నీలం మధును గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది, అద్దంకి నేను వేర్వేరు కాదు, మేమిద్దరం ఒకటే సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు,
పెద్దమ్మ తల్లి అయిపోయింది, రామప్ప దేవాలయం అయిపోయింది, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయిపోయింది, ఆఖరికి ఇప్పుడు ఏ దేవాలయం మీద పడ్డాడు? కొమరవెల్లి మల్లన్న దేవాలయం మీద ఒట్టేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి, ఈయన ఒక టీవీ డిబేట్ చూసిన. ఈయన టీవీ డిబేట్లో ఏమని చెప్పిండు అంటే, అన్న ఆడొక ప్రశ్న మా జర్నలిస్ట్ అడుగుతాడు, తోటి జర్నలిస్ట్, రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఓట్లు వేస్తున్నారు కదా, అదేదో నేను రాజీనామా చేస్తా రుణమాఫీ చేయకపోతే అని చెప్పొచ్చు కదా అంటే, అరే రాజీనామా నేనెందుకు చేస్తా భయ్, చేస్తూనే నేను చేసి తీరుతా అని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి ఇంకొక అనుసానందంగా ఇంకొక వీడియో కూడా తెచ్చిన నేను. ఎందుకు అంటే నాకు ఇది సోషల్ మీడియాలో దొరికిన వీడియో, మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఏం మాట్లాడిండు ఏం కథ అనేది కూడా మీరు చూడాలి. ఈయన ఎన్ని ముచ్చట్లు చెప్తాడంటే, కట్టుకుంటున్నంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. మళ్ళీ ఏమన్నాడు ఒకసారి వినరు మీరు. దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో, అంటే దోపిడీ చేయకుంటుంటే ఒక సంవత్సరంలో ఆ 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్తున్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక సంవత్సరం కాలంలో 40,000 రూపాయల 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమంగా ఆయన సంపాదించబోతున్నాడు. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ రైతులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇస్తా అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట. ఏమని చెప్పారు? ఒక సంవత్సరం పాటు ఈ కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలను ఎడమ చేత్తో తీసుకొచ్చి ఇస్తా అంటే ఎక్కడి నుండి తీసుకొస్తాడు? పన్నుల రూపంలో లేదు, రాబడి లేదు, లేకపోతే బ్యాంకుల నుంచి ఇప్పటికే లోన్లు ఎంత అంటే ఏంది తలభారం అయిపోయిన పరిస్థితి. మరి ఏ నుండి తీసుకొస్తాడు? మీ అందరికీ తెలియందే ఉన్నది. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది తెలంగాణ రాష్ట్రం, నేను చెప్పలే, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. ఏమని చెప్పింది అంటే, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోని 25,000 కోట్ల రూపాయలను 2,500 కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించిల్లు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మరొకసారి రుణమాఫీ మీద కొమరవెల్లి మల్లన్న, నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి, ములుగు జిల్లాకు సంబంధించిన రామప్ప, హైదరాబాద్కు సంబంధించిన పెద్దమ్మ తల్లి దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నాడు కానీ నేను భారత రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రమాణం చేసి వచ్చిన ముఖ్యమంత్రి పీఠంలోకి అనే విషయాన్ని మర్చిపోయిండు. అదేవిధంగా అక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కనబడితే నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి అని మననం చేసుకోవడం మర్చిపోయిండు. సెక్రటరియట్లో నుండి బయలుదేరుతా ఉంటే ఆ పేద ప్రజల గోసం చూడకుండా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా అంటే, ఈయన కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టేసుడు అవసరం లేదు. ఆయన మీద ఆయన ఒట్టేసుకున్నా సరిపోతుంది, లేకపోతే భారత రాజ్యాంగం మీద ఒట్టేసినా పర్వాలేదు. కానీ ఆయన ప్రమాణం చేసి వచ్చిన విషయాన్ని ఎందుకు మర్చిపోయిండు? దేవుళ్ళ మీద ఒట్టు వేయాల్సిన అవసరం ఏంది అంటే, ఆయన ఏంది అంటే భయం. ఇప్పుడు నేనున్నా ఎక్కడన్నా అక్రమంగా సంపాదించిన, ఏమన్నా బెదిరించినా, లేకపోతే ఏ పార్టీ అన్నా ఫండ్ ఇచ్చిందని నేను ప్రమాణం చేసిన, ఏది భగవద్గీత మీద ప్రమాణం చేసిన, నా మీద ప్రమాణం చేసుకున్నా, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం, నా మీద నేను చేసుకున్నా గత లైవ్లలో. అట్లా ఉండాలి. కానీ ఈయన ఏంది అంటే ఆయన పదవికి దాంతోపాటు నేను ఛానల్ని కూడా వదిలేస్తా అని చెప్పిన. మరి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా వదిలేయాలి కదా, అట్లా ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ అంటే ఎట్లుండాలి? రాజీనామా తీసుకొని రావాలి. ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏంది అంటే ఉత్తి ముచ్చట్లు చెప్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మళ్ళొక విషయం, ఇగో పక్కనే ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్న ఏటా 40,000 కోట్లే టార్గెట్, రాష్ట్రాన్ని దోసుకోవడంపై రీసెర్చ్ చేస్తున్న రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ వసూలు, బీజేపీ ఎల్పీ ఎలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నేను చెప్పలే, ఏటా 40,000 కోట్ల రూపాయలు దోచుకోవడానికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో కూకున్నాడు అన్నా. ఎట్లా అంటే కూడా నేను మళ్ళా చూపెడతా వీడియో, మీరు మళ్ళా ఏమనుకోకుండా జర చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణ బిడ్డలందరి మీద ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడురి, తెలంగాణ బిడ్డలారా మీరు చూడాల్సిన పరిస్థితి. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. అర్థమైందా? బ్యాంకులకు ఎడమ చేత్తోంది చెల్లిస్తా అని నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను.
అంటే 80,000 కోట్ల రూపాయలు ఎడమ చేత్తోని ఎక్కడి నుండి తీసుకొస్తాడు అనేది అంటే రీసెర్చ్ చేసిండు. తెలంగాణలో ఏ వనరులని ఎక్కడ దోసుకోవాలి, ఎవరిని బెదిరియాలి, ఎట్లా బెదిరిస్తే పైసలు వస్తాయి అనేది యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా క్లియర్ కట్గా కూడా అర్థమైపోయింది. ఒకసారి చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డిపై ఇగో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దానిపై రేవంత్ రెడ్డి రీసెర్చ్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం అయిన మరుక్షణం నుండే దోచుకోవడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు. ఏటా 40,000 కోట్ల రూపాయలు దోచుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిల్డర్ల నుంచి RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానం. నేరుగా డబ్బులే వసూలు చేస్తున్నారని, RRR రావాలంటే రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ దందా అని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తానని రేవంత్ బహిరంగంగానే చెప్తున్నారంటే ఎక్కడెక్కడ అవినీతి చేయొచ్చు అనే అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెర్చ్ చేశారు అంటూ కూడా ఎలేటి మహేశ్వర్ రెడ్డి కుండబద్దలు కొట్టిండు. అరే బాబు, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాలే, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకోవడానికి వచ్చినావు అనేది ఒక జాతీయ పార్టీకి సంబంధించి తెలంగాణ శాసనసభ పక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇంత క్లారిటీగా చెప్తున్నాడు కదా. ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇంత బస్తీమే సవాల్ అంటున్నాడు కదా, కనీసం ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సమాధానం ఇవ్వడానికి ఎందుకు చీచు పోసుకుంటున్నారు? ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటి వరకు ఎలేటి మహేశ్వర్ రెడ్డి అనేక సందర్భాలలో కూడా భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారు, స్వాగతం తెలుపుతున్నాం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది, 6 ఏక్నాథ్ షిండేలు ఉన్నారు అంటూ ఎలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత కుండ బద్దలు కొడతా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇది మరొక అంశం. ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? కాంగ్రెస్వి మోసపూరిత హామీలు, బీజేపీవి గారెడి మాటలు. కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వినోద్ కుమార్ అయితే పోటీ చేస్తున్నాడండి. ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ఓటర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 17కు 17 గెలిపించగలిగితే మన తలరాతను మనమే మార్చుకుంటాం, మన భవిష్యత్తుకు మనమే బంగారు పీటలు వేసుకుంటాం. లేకపోతే ఈరోజు కనబడుతున్న పలు సందర్భాలు ఏంటి, కరెంటు నిత్యం కోతబడడం కానీ, దాంతోపాటుగా కరెంటు పోవడం కానీ, లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, పంటలు ఎండిపోవడం కానీ, అక్రమ కేసులు బనాయించడం కానీ, దాడులు జరగడం కానీ, దాంతోపాటు రియల్ ఎస్టేట్ బిల్డర్ల బెదిరింపులు కానీ ఇవన్నీ జరుగుతాయి. నాకు తెలిసిన నా కుటుంబ సభ్యులు ఒకరు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఏం జరిగింది అంటే ఒక కాడ వాళ్ళకు సొంతగా జాగున్నది, దాదాపుగా 200 గజాలు 300 గజాలు ఉన్నది. వాళ్ళు ఏం చేసుకున్నాం, 3 ఫ్లాట్లు కట్టుకుందాం, కింద సెల్లార్ కింద, పైన మనం ఉందాం, వాళ్ళ పైన ఒక్కడే కొడుకు కాబట్టి 3 ఫ్లోర్లు ఏమో వేసుకుందామని వాళ్ళు లెక్క కట్టుకున్నారు. వాళ్ళు ఆ బ్యాంకులోను ఈ బ్యాంకులోను ఉన్నది లేదు అంత తీసుకొచ్చి పర్సనల్ లోన్ అవి ఇవి పెట్టి కడదామని ప్రారంభిస్తారు. ఒక పెద్ద మనిషి వచ్చి మీరు 10 లక్షలు ఇస్తేనే ఇక్కడ ప్రారంభించాలి, ఇది లేకపోతే ప్రారంభించడానికి వీలు లేదు. ఇది ఎవరు, RRR ట్యాక్స్ అన్నట్టు. మీకు అర్థమవుతుందా? నేను వాళ్ళని లైవ్కు రమ్మన్నా, అన్న ఇప్పటికే నువ్వు ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీని అగనెస్ట్గా పోతున్నావు, రేపు పొద్దుగాల మా ఇల్లు కట్టుకోవాలి, మా ఇల్లుకు సంబంధించి ఎందుకు వద్దులేవే అని చెప్పారు. అంటే నేను చెప్తున్నా సరే, యనుమల రేవంత్ రెడ్డి కూడా రెడ్డి కమ్యూనిటీ, వాళ్ళు కూడా రెడ్డి, ఏది లేదు ఇక్కడ, కుల మత భేదాలు ఏమీ లేవు ఆయనకు. ఎక్కడికి పోయినా ఏడాదికి 40,000 కోట్లు దోసుకోవాలి. ఎట్లా దోసుకోవాలి, జేబెట్లు నింపుకోవాలి, ఇది టార్గెట్. నేను చెప్తున్నా కదా మీకు, అందుకే చెప్తున్నా, ఆనాడు మీరు బిల్డర్లు కానీ ఇతరత్ర కానీ, బిల్డర్లు అంటే అపార్ట్మెంట్లు కట్టేటోళ్ళు వేరనుకో, ఫ్లాట్స్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు వేరనుకో, కానీ సొంత ఇల్లు కట్టుకోవాలంటే కూడా పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు ఆలోచించుకోండి. ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశం ఏంది అంటే ఇగో బస్సు యాత్ర మళ్ళీ షురు. నేడు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో. రాత్రి 8 గంటల నుంచి కొనసాగనున్న ప్రచారం అనంతరం ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ గొంతును ఎన్నికల కమిషన్ ఆపగలిగింది కావచ్చు, కానీ కేసీఆర్ యొక్క ఓటు బ్యాంకును మాత్రం ఎవరు ఏంది అంటే ఆపలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి గురించి మీరు మాట్లాడాలనుకున్నా, కేసీఆర్ అనే వ్యక్తి గురించి మీరు ఏం చేయాలనుకున్నా కూడా గుర్తుపెట్టుకోరి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ లెజెండ్, మీరు గుర్తుపెట్టుకోరి. ఇప్పటికే తెలంగాణ మీద కుట్రలు రాసిన రవిప్రకాశం చూసినాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణన్ చూసినాం. చాలామంది కూడా మన ప్రాంతానికి సంబంధించి ప్రశ్నించే గొంతుకల అంటే లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మీద బూటకపు ప్రచారాన్ని ఏ విధంగా చేసిరో చూడొచ్చు. ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందో కూడా మనం చూస్తాం. అంటే
మీడియాను బ్యాన్ చేయగానే గగ్గోలు పెడతారు. అంటే ల్యాప్టాప్లు ఇస్తే ఏడబెట్టుకుంటారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా, అసభ్య పదం, కళ్ళు తాగిన కోతులు లెక్కనట. ఈయన ఏమన్నా తాగుతాడా, ఈయన రమ్మని మరి తాగిద్దాం, మా కాడ మస్తున్నాయి చెట్లు, మా గౌడన్నలు ఫుల్గా పోస్తారు, నాణ్యమైన కళ్ళు పోస్తారు, తాగుబుద్ది అయితే చెప్తే నేనే తీసుకుపోతా కదా. కానీ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ఏంది ప్రాంతం మీద ఇదంతా కుట్రలు చేసే ప్రయత్నం కనబడుతుంది. కానీ ఇంకొకటి కూడా కనబడుతుంది. ఇగో మళ్ళొక్క మెసేజ్ కూడా వచ్చింది. ఇగో ఏమని వచ్చిందంటే, అన్న ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు యాత్రలో ఈరోజు మీరు స్పీచ్ కోసం వెయిట్ చేయాలి వాళ్ళు. ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం మాట్లాడతాడు, ఏం కథ ఏదో చూడమని చెప్పు టీవీలల్లా. ఒక్కసారి లైవ్ డిబేట్ కథనే పరిస్థితి ఎట్లున్నది అనేది చూసిర్రు. మరి అలాంటిది కేసీఆర్ను మౌతును ఆపగలిగేది కదా, కానీ ఓటు బ్యాంకును ఆపగలుగుతారా అంటూ ఒక పెద్ద మనిషి పెట్టిండు. ఇప్పుడు పెద్ద మనిషి పెట్టిండు. ఎందుకు అంటే ఆయన పూర్తి స్థాయిలో ఒకటే అంశాన్ని చెప్తారు, కేసీఆర్ బ్యాక్. నేను అరే అన్నా నువ్వేందన్నా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతున్నావని చాలా, నేను బీఆర్ఎస్ విపక్షాలకు సపోర్ట్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్టే, బీఆర్ఎస్ పార్టీకి సపోర్టే, విపక్షాలు ఎవరికైనా సపోర్టే. మీరు క్లియర్ కట్గా ఇది అర్థం చేసుకోవాలి. కానీ తెలంగాణ ప్రాంతం మీద దాడి జరుగుతుంది, అది మానసిక దాడా, భౌతిక దాడా, ఇతరత్ర కాదు. తెలంగాణ అనే ఒక మ్యాప్ మన తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ అనే ఒక మహమ్మారి సోకింది. దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించుకుందామా, లేకపోతే రాష్ట్రమంతా తినదాకా వెయిట్ చేద్దామా? ఇప్పటికే 300 మంది రైతులండి, ఆటో డ్రైవర్లు, ఇంతమంది చనిపోతూ ఉంటే తెలంగాణ వల్లకాడు కావడానికి మనం ఏమైనా చూస్తూ ఊకుంటామా? ఈయన ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి వాడ గల్లీ మొత్తం ఏంది అంటే పాదయాత్ర చేసిన నేత ఆయనకు తెలంగాణ మూలలలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏదేది కావాలనేది తెలుసు. ఆయన ఉంటేనే తెలంగాణ బాగుంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇవాళ రాత్రి 8 గంటలకు చూడుర్రి ఏం జరగబోతుందో చూడుర్రి. ఇక దాంతోపాటుగా మార్పింగ్ దొంగలు ఫేక్ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్రట్టు. నేను చెప్పలే, మీరు అమిత్ షా విషయాన్ని ఆపుతాను. నేను మీకు అందరికీ గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నా దగ్గర ఇప్పటికే ఆడియో ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కానీ ఆ విజువల్స్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టినాయి కానీ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కుట్రపూరితంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేసినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళు వచ్చి వీళ్ళ సోషల్ మీడియా విభాగం మీద దాడులు చేసి అవును నిజమే కావాలని కుట్రపూరితంగా జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కూడా ఆ రోజే బయటపడ్డది. కానీ ఈరోజు దేశానికి సంబంధించి అమిత్ షా మీద, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షాను వీడియో ఏంటంటే ఫేక్ వీడియో మార్పింగ్ చేయడం వల్ల అది ఈ తెలంగాణకే పరిమితం కాలే, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సోషల్ మీడియాలో తిరుగుడు ప్రారంభించింది. అసలు ఈ వీడియో ఎక్కడ మూలాల నుండి వచ్చింది అనేది చేసిన పరిస్థితి కన్నా ఒక్కసారి చూద్దాం. అమిత్ షాపై ఫేక్ వీడియోతో దొరికిన దొంగలు. గత సంవత్సరం అసెంబ్లీ పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేటీఆర్ ఫేక్ వీడియో, ఫేకులు మార్పింగ్లలో ఆరితేరిన కాంగ్రెస్ సోషల్ మీడియా. జర్నలిస్ట్ శంకర్ గురించి మార్పింగ్ పోస్టులు, తెలంగాణ పత్రిక క్లిప్లుగానే మార్పింగ్ చేసిన కాంగ్రెస్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్పింగ్. నిందితుల కోసం రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, రక్షించే ప్రయత్నాలలో సర్కార్ పెద్దలు, రాష్ట్ర పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు. తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోల ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరింత పెరిగిపోయింది. గతంలో బీజేపీకి ఫేక్ ఫ్యాక్టరీ అనే పేరుండేది, కానీ తెలంగాణ కాంగ్రెస్ ఆ రికార్డును తిరగరాసింది. అతిపెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా అవతరించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఫేకుడు బ్యాచ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు, ఇప్పటికీ ఆ ఫేక్ ఫ్యాక్టరీలో యాక్టివ్గానే ఉన్నాయి. అయితే ఫేక్ బ్యాచ్ వెళ్ళి సీనియర్ ఫేక్ బ్యాచ్ అయిన బీజేపీపై పడడంతో కథ అడ్డం తిరిగింది అనేది కూడా చూడొచ్చు. అయితే అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రకృతి కూడా కోపం వస్తుంది అన్నట్టు. ప్రకృతి కోపం వచ్చినప్పుడు సమాధానం చెప్తుంది. ఎట్లా చెప్తుంది అంటే ఇగో ఇట్లా చెప్తుంది, ఇక మొత్తం సరెండర్ కావాల్సింది, అట్లా ఉంటుంది అన్నట్టు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించుర్రి. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ బూటకపు ప్రచారానికి దీనికి ఇంకా కొంతమంది హౌలేగాలు జతై మొత్తం అడ్డదిడ్డంగా కేసీఆర్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఎందుకు మానవత్వం పరిమళిస్తలేదో, మనిషిగా ఎందుకు ఉంటలేరో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఇప్పటికైనా మారాలి కదా. ఇప్పుడు నేనున్న తెలంగాణ ప్రాంత ఉద్యమం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుని, నేను ఒక క్యాంపస్ స్టూడెంట్ను, నాకు తెలుసు వాస్తవాలు ఏంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికీ కూడా ఫేక్ వ్యూవర్షిప్తోని, ఫేక్ వీడియోలతోని, ఫేక్ మార్పింగ్లతోని అనేక రకాలుగా కూడా బోగస్ ప్రచారం నడుస్తున్నది. ఆఖరికి నిన్న కేసీఆర్కు సంబంధించింది కూడా ఒక వీడియో ఉన్నది.
కేసీఆర్ అట మందు తాగుతున్నా. ఏ బాడకవులో ఇప్పుడు చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా కూడా దాన్ని సృష్టించిన బాడకవు ఎవడు అనేది కూడా తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి మీకు చూపెడతా తెలంగాణ బిడ్డలారా. ఏంది అంటే కేసీఆర్ అట అదేంది మన మందావుతుండంట. వచ్చింది. కేసీఆర్ అట బస్సు యాత్రలో కూకొని తాగుతున్నాడని ఎవడో ఈ బాడకం మరి అన్నం తింటాడో ఏం తింటాడో తెలియదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదనే ఈయన రాసిండండి. ఒకసారి మీరు చూడాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా. ఇగో ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వచ్చి వీళ్ళు సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇగో ఏందది గ్రీన్ టీ తాగుతుండు. మళ్ళా చూడుర్రి గ్రీన్ టీయో లెమన్ టీయో ఏదో ఒకటి తాగుతుండు. ఇగో 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 చూడరు అదే ఇట్లా వేసుకుంటారు కదా దాన్ని ఏమంటారు, అది గ్రీన్ టీయా లెమన్ టీ? గ్రీన్ టీ తాగుతున్నాడు. ఆ గ్రీన్ టీని పట్టుకొని కాక మందాగుతున్నాడు అని చెప్తున్నాడు. అరే మనసులా గాడిదలు రా భయ్, నాకు అర్థం కాదు. కేసీఆర్ మీద ఏంది బూటకు ఫేక్ ప్రచారం? మందాగుతున్నాడని ప్రచారం చేస్తాడు, రకరకాలుగా చేస్తారు. మనసులా గాడిదలు అన్నం తింటున్నారా? ఒక రాష్ట్ర ఉద్యమ నేత ఆయన మీద ఊరికే ఏం పాడో ఏం రోగమో అర్థం కాదు. కానీ ఇది ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఈ వీడియో తెలంగాణ బిడ్డలారా. ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. ఇగో ఇగో ఇక్కడ ఉన్నది కదా ఈ గ్లాసును పట్టుకొని, ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ గ్లాసును పట్టుకొని కేసీఆర్ మందాగుతున్నాడని ప్రచారం. మనసులా గాడిదల అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన గ్రీన్ టీ తాగద్దు ఏం తాగద్దా? చూడు గ్రీన్ టీ తాగుతూ ఉంటే కూడా కనీసం దాన్ని మందు అని ప్రచారం చేస్తున్నారు ఈ బాడకవులు వీళ్ళు. మనసులా గాడిదల ఇక చూడుర్రి కనీసం దాన్ని ఇగో ఈ ఫోటోను పట్టుకొని మొత్తం మార్పింగ్ చేస్తున్న పరిస్థితి కనబడతాం. ఈయనే ఒక ప్రజాస్వామ్యానికి ఉద్యమ నేత ఆయన మందే తాగడు. తీసుకపోతా పారి నేను కేసీఆర్ని ఒప్పించి ల్యాబ్కు తీసుకెళ్తా. ఆయన మద్యం తాగినట్టు కనుక ఆయన రక్తంలో టెస్టులు చేపిద్దాం పారి. ఈ వీడియోను పట్టుకొని రకరకాలుగా కూడా షేర్ చేస్తున్న పరిస్థితి. అరే ఏం మనసులు భయ్, మనసులా గాడిదలా? అరే విషయం ఏందో పరిజ్ఞానం తెలియదు. మేము ఉత్తగానే ఏదో మాట్లాడని పేపర్లు వచ్చిన కథనాలు మాట్లాడుతానే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీరు మనసులు అయిబుట్టిల్లా గాడిదలు అయిబుట్టిల్లా? ఆయన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి అధ్యక్షుడు. ఆయనే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేత. 10 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బస్సు ప్రచారంలో ఒక గ్రీన్ టీయో లెమన్ టీయో ఏదో గ్రీన్ టీ అనుకుంటా తాగుతూ ఉంటే ఇగో చూడు అక్కడ ఎంతమంది అభిమానులు రారు ఏం కథ తాగుతూ ఉంటే దాన్ని పట్టుకొని మందాగుతున్నాడు అని దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? మన ఇంట్లో తల్లిదండ్రులు లేరా? ప్రచారం చేసినప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, చాలామంది నేతలు ఉంటారు, ప్రజలు ఉంటారు, పబ్లిక్ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి. అని తాగుతున్నాడని దీన్ని పట్టుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఈ సన్నాసులు. సిగ్గుశరం అనిపిస్తలేదు కొంచెం కూడా? అరే ఏంద్రబాయి ఈ ప్రచారం మరి అడ్డగోలుగా ఇంత దారుణంగానా? గ్రీన్ టీ తాగినా కూడా తప్పే, లెమన్ టీ తాగినా తప్పే. ఇంత ఘోరంగా ఎంత ప్రచారం చేస్తున్నారు అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి చెప్తున్నా, కేసీఆర్ లెమన్ టీ తాగుతున్నాడు రైట్, ఇగో వచ్చింది. లెమన్ టీ తాగుతూ ఉంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి అది మందు గ్లాసు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెప్పందుకొని కొట్టాలి ఒక్కొక్కని ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరినీ. అరే ఆయన లెమన్ టీ తాగినా కష్టమేనా మీకు? ప్రచారం చేసినప్పుడు అరే 4 నిమిషాలు 2 గంటలు వార్తలు చదువుతున్నాయి, నేను 2-3 సార్లు పోయి ఛాయలు తాగుతా, తలనొస్తుంది. ఆయన లెమన్ టీ తాగుతా ఉంటే ఆ లెమన్ టీని పట్టుకొని మందు తాగుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తే కొంచెమన్నా సిగ్గుసరం ఉండట్లే? మన మనసులం కాదా? మనకు మానవత్వం లేదా? సాటి మనిషి మీద ఇష్టానుసారంగా ఏంది ఇది? అది రేవంత్ రెడ్డి అయినా కానీ లేకపోతే కిషన్ రెడ్డి అయినా కానీ కేసీఆర్ అయినా కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అబ్బా పబ్లిక్ లైఫ్లో మరి ఇంత దారుణంగా ప్రచారమా? ఆయనకు మనసు ఉండదా, మనస్తత్వం ఉండదా? పిచ్చిగా ఎట్లా అంటే సోషల్ మీడియాలో మందు తాగుతున్న కాక ఇంకా మారలే. సిగ్గుశరం ఉండాలి రాసే బాడుకోలకు. తల్లిదండ్రులు పుట్టలేం, మనం అన్నం తింటలేం, మనం మనసులం కాదా? కొంచెమన్నా అనిపిస్తలేదా ఇప్పటికీ? లెమన్ టీ తాగుతుంటే దాన్ని పట్టుకొని మంద అవుతుండో అని ప్రచారం చేస్తాలి. ఇక ఏం చేయాలండి మరి? దీని మీద రాష్ట్ర డీజీపీ గారికి ఇప్పుడు కళ్ళు కనిపించవు. ఏంటంటే రాష్ట్ర డీజీపీ గారు ఇప్పుడు మౌనంగా ఉంటారు. పోలీసు వాళ్ళకి కనబడది, కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు ఉండవు.
ఆ సోషల్ మీడియాలో అదేంది సీతక్క గురించి ఒక వీడియో పెట్టినందుకు ఒక ఏంది గిరిజన బిడ్డ అని చెప్పి ఒక రాష్ట్ర ఉద్యమ నేత ఇప్పుడు ఏమైంది మీకు? పెట్టు ఎఫ్ఐఆర్లు పెట్టు, అరెస్టులు చేయి. నీ ఒంటి మీద ఉన్నది యూనిఫామే అయితే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు అరెస్టు చేయరు. నేను చెప్తాను కదా, బస్తీ మీద సవాల్, ఏనన్ లోపలేసుకో, బొచ్చు ఊసిపోయిన ఇంటికతో సమానం, పెద్ద ఎవరికి భయపడేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి మీద 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి మీద లెమన్ టీ తాగుతా ఉంటే దాన్ని మందు గ్లాస్ అని సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోదులు లెక్క ఇంకా నవ్వుతున్నారు, వెకిలి చేస్తారు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మౌనంగా ఉంటుందా? మొన్న క్రిషాంక్ను అరెస్ట్ చేసిగా అర్ధరాత్రి జడ్జి మీద, ఆయన ఏదో ఉగ్రవాది అయినట్టు. రేవంత్ రెడ్డికి సంబంధించిన టీం ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు. ఇంకా సిగ్గు అనిపిస్తలేదు ఈ మార్పింగ్లతోని. ఇంకా ఈ సోషల్ మీడియాలో మరి ఎంత దారుణం అంటే, ఇగో మీకు ఫోటో చూపెడతా, దాన్ని ఎంత క్రూరంగా వైలెంట్గా ఏంది అంటే, ఇగో చూడు మీకు ఎట్లా రాస్తున్నారు అనేది మీకే చూపెడతా. తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి చూడుర్రి. ఇగో ఇక్కడ ఫస్ట్ ఈ డైలాగ్ చదువుర్రి. ఇగో బస్సు యాత్రలో కూడా కాకకు మద్యం లేకుండా మాట రాదు. ఇక విని ఏ చెప్పుతో కొట్టాలి? ఇది మద్యం. లెమన్ టీ కూడా లెమన్ టీ తాగుతూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తూ ఉంటే రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? ఈ సిసిఎస్ పోలీసులు నిఘా ఉంటుంది కదా బాగా, SBIది మరి ఏమైంది? సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏం చేస్తున్నారు మీరు అంటున్నా నేను. మీరు లేరా బాధ్యతాయుతమైన పదవులలో? కేసీఆర్ అనే వ్యక్తి అట మద్యం తాగుతుండు అని ఇష్టానుసారంగా ఇగో ఈ పోస్టులు పెడతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఆయన తాగింది లెమన్ టీ. లెమన్ టీకి మందు బాటిల్కు సోయలేని బాడకవులు అందరూ రాస్తా ఉంటే ఏం చేస్తున్నారు మీరు? అరే ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా? మనసులాగా మాట్లాడితే నువ్వు బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తివి, జర్నలిస్ట్. అరే ఆ రాజు కాంగ్రెస్ అరా? చూడుర్రి, లెమన్ టీ తాగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇగో నాయకులు వచ్చి ఫోటో తీసుకోండి. అది వాళ్ళ వదిలేదా మందు గ్లాసో ఇంకేం గ్లాసో? సిగ్గులు అనిపిస్తలేదు కొంచెమన్నా? అరే మనం అయ్యవ్వకు పుట్టినాం, గాడిదలకు పుట్టలే అన్న సోయి లేదు. ఈ తెలంగాణలో ఇంత ఘోరంగా ప్రచారం జరుగుతూ ఉంటే మరి ఐటీకి సంబంధించిన ఆ విభాగం పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నన్ను పిలిచి నానా హింస పెట్టి అది జరిగింది ఇది జరిగింది, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయి, ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతినాయి, శబాష్ రాయిరి, నేను ఇది కంప్లైంట్ తీసుకొని వస్తా రాయిరి. ఇంత దారుణమా? ఇంత ఘోరమా? ఇంత నీచమా? లెమన్ టీకి మందు బాటిల్కు తేడా తెలియని బాడకవులు ఇక కేసీఆర్ గురించి ఇట్లా చేస్తూ ఉన్నారు. అరే సిగ్గులు ఉండాలరా. తెలంగాణలో ఇప్పటికీ దాదాపుగా 800 కోట్లకు సంబంధించిన మద్యం బాటిల్ అమ్ముడుపోతున్నాయి. తాగుబోతు తెలంగాణ కేసీఆర్ కంటే ఇప్పుడే ఎక్కువైంది. ఇంకా సోయస్తలేదు మనకు. అదే కేసీఆర్ ఉంటే మొత్తం తాగుబోతులని చేసినాం. మరి ఏడవైనా అవన్నీ ప్రశ్నిస్తా అని ఏడవైర్రు? ఏ బ్యాగులు తీసుకొని అన్నారు? ఈరోజు కేసీఆర్ మీద లెమన్ టీ తాగుతూ ఉంటే అది మద్యం బాటిల్ అని ఫేక్ ప్రచారం చేసి సోషల్ మీడియాలో కొంచెమల్లా చలనం చీము నెత్తురు లేకపాయ. అరే కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేస్తున్నారా భయ్? ప్రజల కోసం బస్సు యాత్ర చేస్తూ ఉంటే లెమన్ టీ తాగుతూ ఉంటే ఇది మద్యం బాటిల్ అంటూ, మద్యం సీసా అంటూ, మద్యం లేకుండా కాకాకు మాట రాదు అంటూ గాడిదలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నాం. ఇగో వీడియో కూడా తీస్తున్నాం. ఇది కనబడుతుంది కదా. ఇగో ఈ సన్నాసులకు ఎందుకు సిగ్గుశరం లేదు? మందైతే ఇట్లా ఫోటోలు ఎందుకు ఇస్తాడు ఆయన? పక్కన వీడియో కూడా కనబడుతుంది కదా. ఇక చూడర్రి, మరి ఇంత ఘోరంగా, ఇంత ఘోరమా, ఇంత నీచమా? కేసీఆర్ అంటే గౌరవం లేదా మీకు? ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేత అంటే గౌరవం లేదా? సరే అది లేకపోయినా మీకు లేకపోతే మీ నాశనానికే. 10 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా, మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదా? సరే అది లేకపోయినా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, ఆ సోయి కూడా లేదా? ఈయన ఇగో ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నారు, ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఇది మద్యం బాటిల్ అయితే ఎట్లయితుంది? రహస్యంగా తాగొచ్చు కదా తాగేటోళ్ళు అయితే. ఇంత ఊర కుక్కల కంటే గజ్జి కుక్కల కంటే అధ్వానంగా ప్రచారం చేస్తున్నారండి ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న 90 లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. 90 లక్షల కంప్లైంట్లు తీసుకోవాలి పోలీసులు. రాజ్యం మా చేతులు ఉన్నది కదా, మేము ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆనాడు మాట్లాడేది కదా, ఈనాడు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి ఎందుకు ఖండిస్తలేరు? ఇంత నీచమా, ఇంత దుర్మార్గమా? మీరు ఏమనుకుంటున్నారు?
చూడూరి తెలంగాణ బిడ్డలారా వీళ్ళందరికీ ఈ హౌలేగాళ్ళందరికీ మీరే చెప్పాలి. ఇట్లా ప్రచారం చేసే బాడ్కవులందరికీ సోషల్ మీడియాలో మీరే ప్రచారం చెప్పాలి. ఎక్కడికక్కడ కంప్లైంట్ ఇయ్యి. ఇంత దుర్మార్గం 90 లక్షల మంది కంప్లైంట్ ఇయ్యి. పోలీస్ వ్యవస్థకు మళ్ళీ కంప్లైంట్లు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలనో కూడా అర్థం కావద్దు. మనలాంటి నిజాయితీ పరుల మీద తీసుకెళ్ళి లోపటేసి విచారణ. నేను ఒక తల్లికి పుట్టిన చెప్తున్నా కదా, తల్లికి పుట్టిన నిజంగా పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేయరు. దీన్ని ఇష్టం ఉన్నట్టుగా కేసీఆర్ అట మద్యం తాగుతుండట. ఈ లొట్ట పీస్ ఈడ కెమెరాలు ఉన్నాయి, ఆడ ఫోటోలు దిగుతారు. అది లెమన్ టీ తీసుకొచ్చి లెమన్ టీ తాగుతూ ఉంటే కూడా ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంటే ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఇదా తెలంగాణ? ఇట్లా ప్రచారం, ఇగో అట్లా ప్రచారం చేస్తే ఇట్లా దొరికిపోయారు దొంగలు. ఇగో ఈ అదంతా ఫేక్ ప్రచారాలే వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చేసేది అంతా ఇదే. మొత్తం ఫేకు చిల్లర. అలా నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, ఏ ఉండదు. అంత దుర్మార్గమైన ప్రచారం అంతే, ఏ ఉండదు. ఇలా తెలంగాణ బిడ్డలారా, రేపు పొద్దుగాల ఎవరన్నా ఇగో దీని గురించి ప్రచారం చేయకపోతే, మీరు నిజంగా అన్నమే తింటే చీము నెత్తురే ఉంటే తల్లిదండ్రులకి అయ్యవకే పుడితే దీని గురించి ప్రచారం చేయకపోతే, దాని గురించి తెగ ప్రచారం చేస్తున్నారు కదా. ఇక చూడురి, కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగింది మహబూబాద్ జిల్లా. ఇగో చూడు, కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగింది మహబూబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సర్సన్నపల్లి. ఇప్పుడు ఊరు త్రాగునీటికి తనలాడుతుంది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటిలో గ్రామస్తులు గొంతు దడుపుకుంటున్నారు. ఇది కథ. ఇక ఆఖరికి ఉప్పల్ స్టేడియంలో కరెంటు కోత, కార్పొరేట్ బాక్సులలో గంటకు పైగా అంతరాయం. కరెంటు కోతలు ఇవ్వన్నా చెప్పిన ఈ మంత్రులకు కళ్ళు కనబడని కబోదులు. ఇక చూడు, తెలంగాణలో నీటి గోస లేదని చెప్పే ఆ బామ్మార్దులు ఎవరైతే ఉన్నారో ఆ బామ్మార్దులందరికీ బహుమతిగా ఇస్తున్నాయి. ఇదంతా చూడురి, ఇది వైరల్ చేయరి. ఇప్పుడు ఇప్పటిదాకా శివునెత్తురున్నోడు అంతా ఇది వైరల్ చేసిరు కదా, ఇప్పుడు ఇది వైరల్ చేయరి. మరి బుక్కడి నీళ్ల కోసం అల్లాడిపోతున్నాయి తండాలు, గిరిజన పల్లెలు, గ్రామాలన్నీ. హైదరాబాద్ సిటీ అల్లాడిపోతుంది. నీళ్ల గురించి కనీసం బురదలల్లో మడుగులల్లో నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక. ఛీ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏం మనుషులరా మీరు? చూడు, వాళ్ళు పొద్దంతా పని చేసుకొని వచ్చి ఎర్రటెండల పని చేసుకొని వచ్చి నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పరిగెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో ఇదా? ఇంత దారుణమా? కేసీఆర్ హయాంలో ఎట్లుండే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీళ్ళని పోయిన ఎండాకాలం ఈ టైంకు మేము బయటికి వెళ్తే ఇక్కడ నన్ను ఇంటర్వ్యూలు చేయడానికి పోతే ఆ వంకల కాడ, ఆ చెలిమల కాడ మత్తలు పోస్తూ ఉంటే స్నానాలు చేసి అక్కడనే ఇంటర్వ్యూలు చేసి అట్లా వెళ్ళిపోయేది. ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లనే బురదపు నీళ్లతోనే అన్యాయంగా ఈ ప్రజలకు కనీసం బుక్కే నీళ్లు తాగాలంటే బురదపు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకేడు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏటా 40,000 కోట్లు దొబ్బి తినాలి, జేబులలో వేసుకొని పోవాలి. ఒక సంవత్సరం పాటు కడుపు కాల్చుకుంటే 40,000 కోట్లు వస్తాయట. మరి అదేదో మార్గం చెప్పి మేము ఇదంతా బంద్ చేసి అట్టేస్తాం, ఈ జర్నలిజం ఇదంతా ఎందుకు మేము కూడా వస్తాం అంటే క్షణం నరకం అనుభవిస్తూ చిత్రవద పడుతూ వైఆర్టీవీ నడిపిస్తున్నాను. ఎన్ని కేసులు, ఎంత దారుణం, ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత మానసిక క్షోభ. అరే పట్టుమని 40 ఏళ్ళు కూడా ఉండయి, 30 ఏళ్ళు లేని పిల్లగాళ్ళను పట్టుకొని జర్నలిస్టులను ఎంతమంది ఇబ్బంది పెడతలేరండి? ఎంత నరకం చూపెడుతున్నారు. సిగ్గులు అనిపిస్తలేవు కొంచెం కూడా ఈ చిత్రం చూసినాక. మీకు ఇంకా లైవ్ ఏందంటే ఇగో కుక్క పిల్ల ఓ పక్కన తాగనీకి మీకు కనబడతలేదు కదా, జూమ్ చేస్తా. అదే ఒకసారి జూమ్ చేయి వీళ్ళకు. ఒకసారి ఈ బామ్మార్దులు ఉంటారు కదా, ఈ గ్లాస్ గురించి ప్రచారం చేసిన బామ్మార్దులందరికీ ఇగో ఇడ కుక్క, ఇగో ఇడ ఇది ఏందో కాదు కుక్క అండి. మళ్ళీ మీకు తెలియదు కదా, ఇవి మంచినీళ్ళు తాగడానికి. వీళ్ళకు ఓటేసినందుకు ఇగో ఈ పాపప్ అని. ఇగో పక్కన కుక్క, ఇంకో పక్కన మంచిళ్ళ కోసం. ఇక చూడుర్రి బతుకులు ఎట్లున్నాయో, బతుకులు చూడుర్రి. నీళ్ళ కోసం, దాహం తీర్చుకోవడం కోసం ఈ పక్కన జంతువు, ఆ పక్కన మనుషులు. దీన్ని వైరల్ చేయరు. ఎంత దారుణంగా ఉన్నది ఇది. ఇగో దీన్ని వైరల్ చేయరు. ఇక దీన్ని పట్టుకొని కనీసం లెమన్ టీ, చాయ్ కూడా తాగద్దా, నీళ్ళు కూడా బతకద్దా ఏంది తెలంగాణలో? ఇంత దారుణమా? ఇక మళ్ళో వైపు నిన్న రేవంత్ రెడ్డే ఫేక్. ఏది
సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురువారం ప్రచార యాత్ర నిర్వహించారు. జూబ్లీహిల్స్ మూసాపేట అభ్యర్థులు పద్మారావు గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి రోడ్ షోలలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ రోడ్ షోలకు జనం నుంచి భారీ స్పందన లభించింది. జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుంది అంటూ కేటీఆర్ ఆరోపించారు. ఆధారాలు ఇవిగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమేనని తేలితే మీరు చెంచల్గూడకు వెళ్తారా? ఓయూ హాస్టళ్ల డాక్యుమెంట్పై కేటీఆర్ సవాల్. జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి, తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం, ఆయనను వదిలి క్రిషాంక్ను అరెస్ట్, ఫేక్ అని నిరూపించేందుకే పగ అంటూ చూడొచ్చు. ఇగో బీజేపీ కనుసన్నలలో ఈసీ, మోదీ, రేవంత్ ప్రసంగాలపై చర్యలేవి. ప్రధానిపై ఈ చర్యకు ఈసీ అనుమతికి ధైర్యం లేదు. ముఖ్యమంత్రి మాటలు నీతి సూక్తుల. మే 27 ఫిర్యాదులు చెప్పినా స్పందించలే. కేసీఆర్ పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వేర్వేరు కాదు. కేసీఆర్ బస్సు యాత్రలో ఆ పార్టీలకు దడ, ఓటుతోనే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు మాట్లాడవయ్యా యనుమల రేవంత్ రెడ్డిజీ, ఆప్ కిదర్ రేజీ, ఇగో చెప్తున్నాడు ఆధారాలు ఇవి. ఇగో ఇక్కడ కేటీఆర్ ఆధారాలు చూపెడతాడు. ఒకవేళ ఆధారాలు ఇస్తున్నా తప్పైతే కేటీఆర్ను జైలే అంటాడు. నిజమే అయితే నువ్వు చెప్పినావు కదా చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నీకోసం కట్టించుకో, రెడీగా పెట్టుకో. నేను చెప్తున్నా చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి రెడీగా పెట్టుకో. నేను పంపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం. తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకులు కాదు, నువ్వు చేసిన పనులే నీకు రేపు శాపంగా మారుతాయి. ఇప్పుడు క్రిషాంక్ ఏం చేసిండు, నువ్వు ఏదైతే తప్పుడు డాక్యుమెంట్ పెట్టినవో దాన్ని షేర్ చేసిండు, అది ఫేక్, ఇది ఒరిజినల్ అని. దాన్ని పట్టుకొని ఆయన లోపలేసినావు కదా. మరి ఈరోజు దాన్ని తప్పైతే నిరూపిస్తా అని చెప్తాను. ఇగో ఇది నిరూపించు, నేనన్నా చెంచల్గూడకు పోతా, నువ్వన్న పో అని కేటీఆర్ చెప్తున్నాడు. మరి ఇప్పుడు పోతావా? ఇప్పుడు పోతావా అంటున్నా నేను. చీము నెత్తురు లేని మనసులో ఉన్నంతకాలం ఇగో మొగర్రా బై కేటీఆర్. నేను చెప్తున్నా, నిరూపించిండు. చెంచల్గూడ జైలుకైనా నేను పోతా, నువ్వు పోతావా అన్నాడు. ఆడంగి సవాల్ చేయాలి, మొగోరు సవాల్ చేసిండు. మొగాళ్ళు అయితే రావాలి, పోటీను నిలబడి మల్కాజ్గిరి అత్తననే వచ్చే ఎక్కడనైనా నీ మొగోనే నిరూపించు, ఇంకేం కావాలి నీకు? ఇప్పటికీ కూడా ఫేక్ ప్రచారాలతోని తెలంగాణ ప్రజలారా మొత్తం కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్న ఫేక్ అంతా. గుర్తుపెట్టుకోరి. రేపు జరగబోయే విషయాలు కూడా ఇవే. నేను క్లారిటీగా చెప్తున్నా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక 1 మిలియన్ కావాలి. ఈజీగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లైవ్ను కూడా అందరూ పంపించండి. వాస్తవాలకు ప్రతి దృశ్యం, తెలంగాణ అక్షరం, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ తలరాత. ఈ తెలంగాణలో నిజమైన వ్యూవర్షిప్తోని, నిజమైన వీడియోలతోని, నిజమైన కంటెంట్తోని వైఆర్టీవీ తెలుగు వస్తుంది తప్ప ఫేక్ వ్యూవర్షిప్తోని, ఫేక్ కథలతోని మనం రావట్లేదు. ఖచ్చితంగా చెప్పండి. వైఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగిగా నేను చెప్తాను అనుకోరి, ఒక ఉద్యమకారుడిగా చెప్తాను, ఒక తెలంగాణ ప్రాంత బిడ్డనే అనుకోరి, ఇంకేమన్నా అనుకోరి, వైఆర్టీవీని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరి. దయచేసి ఒక్క 1 మిలియన్ గంతే అందరికీ చెప్పుర్రి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోరి. 2,67,000 ఉన్నారు. దీన్ని మనం ఒక 1 మిలియన్ చేద్దాం. ఖచ్చితంగా 10 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మనం చూద్దామని చెప్పిర్రి. దాంతోపాటు చెప్తున్నా, నిజాలను నిక్కచ్చిగా చెప్తున్నా. 9908572666 అనే నెంబర్ పూర్తి స్థాయిలో కూడా చూడుర్రి. ఈ నెంబర్కు సంబంధించి మీరు పబ్లిక్ కాల్స్ కూడా నేను తీసుకుంటా. దాంతోపాటుగా పూర్తిగా తెలంగాణలో వాస్తవాలు, ఎవరైనా సహకారం కూడా చేయండి. ఆర్థికంగా మనం బలోపేతంగా ఉండాలి. ఎందుకంటే రాజ్యాన్ని ఎదుర్కొనేటప్పుడు మన దగ్గర అన్ని వనరులు ఉండాలి. దాంట్లో మరీ ముఖ్యంగా ఆర్థిక వనరు అనేది కీలకం. కాబట్టి దయచేసి తెలంగాణ బిడ్డలారా, మీ ముందు, మీకోసం, మీలోనే ప్రశ్నిస్తున్న నిజాలు తెలుసుకోండి. అబద్ధాలకు ఎండ్ కార్డ్ వేయండి.